మరొకటి లేదు. ఒకచోటనే కాదు, దేశం అంతా కూడా. ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంలు, లేకపోతే ఎవరో తొండి చేశారు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవి. మీరు గెలిస్తే అద్భుతం, మీరు ఓడిపోతే ఈవీఎంలు. కాంగ్రెస్ పార్టీ వారు కర్ణాటకలో గెలిచారు. రాష్ట్రంలో అప్పటిదాకా బీజేపీ ఉంది, జాతీయ స్థాయిలో ఉంది. ఎలా గెలిచారు? తెలంగాణలో గెలిచారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది, అప్పటిదాకా జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది. ఎలా గెలిచారు? అదే జాతీయ స్థాయిలో కనుక ఈసారి ఫలితాలు ఇప్పుడు కంటే ఇంకా తక్కువ వచ్చినానుకోండి, ఈవీఎంలు తొండి అంటే ఏమిటిది? ఈ పిచ్చి మానేయాలి ముందు. నేను చాలా నిర్మోహాటంగా నిష్కర్షగా మొట్టమొదటిసారి చెప్పట్లా, కొన్ని 10-15 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. మన రాజకీయంలో ఉన్న లోపాలు చాలా ఉన్నాయి. దాన్ని నేను అది గొంతెత్తి విమర్శించినంత దేశంలో ఇంకెవరు విమర్శించాల. కానీ ఆ లోపాలు పోలింగ్ బూత్లో లేవు, ఎన్నికల నిర్వహణలో లేవు. చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, కొన్ని పేర్లు నమోదవచ్చు, అవ్వకపోవచ్చు, చిన్న చిన్న ఉండొచ్చు.